డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ వాళ్ళకి కావచ్చు, లేదంటే ఇంటర్లో బోధన చెప్పే వాళ్ళకి కావచ్చు, రెసిడెన్షియల్గా బోధనలు చెప్పే వాళ్ళకి అసలు ఇట్లాంటి ఇబ్బందులు లేవు అంటున్నారు. మరి డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్స్ని ఎందుకు టార్గెట్ చేసింది అనుకుంటున్నారు గవర్నమెంట్? ఏం చెప్పదలుచుకున్నారు? కనీసం ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది గవర్నమెంట్ ఫామ్ అయ్యి, 2 సంవత్సరాల దగ్గర పడుతుంది. సో ఇప్పటికైనా మీ సమస్యల పట్ల సానుకూలంగా గవర్నమెంట్ స్పందిస్తుంది అనుకుంటున్నారు? ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కలవడానికి సిటీకి? ఇప్పటికి ఒక 4-5 టైమ్స్ వచ్చింటాం సార్ మేడం. అంటే మీరు అడిగిన ప్రశ్న ప్రకారం చూసుకున్నట్టయితే మా పైనే ఎందుకు కక్ష కట్టినరు అని చెప్పి మాకు కూడా తెలియట్లేదు. ఓన్లీ డిగ్రీ లెక్చరర్స్ పైనే ఎందుకు కక్ష కట్టినరు అనే విషయం మాకు కూడా ఇప్పటివరకు అర్థం కావట్లేదు. ఓకే, రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ అంటే గురుకుల కావచ్చు, జూనియర్ కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, వాళ్ళకి ఆటో రిన్యూవల్స్ అనేది ఆటోమేటిక్గా ఇస్తుండ్రు. మన రాష్ట్రంతోనే కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా వీళ్ళందరికంటే యాజ్ ఎ గెస్ట్గా చేసే ప్రతి పర్సన్స్కి రిన్యూవల్ అనేది ప్రొవైడ్ చేస్తుండ్రు. బట్ మా వరకు వచ్చేసరికి అంటే ఓన్లీ తెలంగాణలో ఉన్న డిగ్రీ లెక్చరర్స్ పైన మాత్రమే ఈ కక్ష ఎందుకు ఈ అధికారులకు అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. వీళ్ళకు అంటే వీళ్ళ నుంచి మేము ఎలా తప్పించుకోవాలి, లేదా మా బాధ అనేది ఎలా తగ్గుతుంది అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఎవరిని కలిస్తే తగ్గుతుంది, ఏం చేస్తే తగ్గుతుంది అనేది కూడా అర్థం కాక ఈ సెక్రటరియట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. ఎవరిని పట్టించుకున్నా ఇప్పుడు అవుతుంది, ఇంకా ఈ వారం అవుతుంది, ఇంకొక వారంలో అవుతుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఇలా కాలం వెళ్ళబుస్తున్నాడు తప్ప ఏం చేయట్లేదు. ఇందాక మన సార్ చెప్పినట్టుగా మాకంటే ప్రీవియస్గా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మాకు కాల్ చేసి అడుగుతున్నారు, సార్ ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, బికాస్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ will learn only depending on the గెస్ట్ లెక్చరర్స్. అంటే గెస్ట్ లెక్చరర్స్ పైన డిపెండ్ అయ్యే చాలా కాలేజీలు రన్ అవుతున్నాయి. అంటే రెగ్యులర్ వాళ్ళు లేక అనే కాదు, చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళతో ఆ అన్ని సబ్జెక్ట్స్ ఫుల్ఫిల్ అనేది కావట్లేదు. దాంతో పాటుగానే మమ్మల్ని రిక్రూట్ అనేది చేసుకున్నారు. బట్ ఆ రిక్రూట్మెంట్ చేసుకున్నా కూడా మాకు ఎందుకు ఇవ్వట్లేదు? హైయర్ ఆఫీసర్గా వాళ్ళే ఒక ఆల్మానిక్ అనేది ప్రొవైడ్ చేశారు. June 2 నుంచి 3rd సెమ్ 5th సెమ్ క్లాసెస్ స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి విషయాన్ని వాళ్ళే తెలియపరిచారు. బట్ అయినప్పటికీ మమ్మల్ని ఇగ్నోర్ అనేది చేస్తుండ్రు. ఆ ఇగ్నోర్ ఎందుకు చేస్తుండ్రు? ఎందుకు ఇంకెవరిని కలిస్తే మాకు బాధ తీరుస్తుంది? అంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యి కూడా దాదాపు 2 సంవత్సరాల దగ్గర వస్తుంది కదా, ఇప్పటికీ విద్యాశాఖకు ఒక మంత్రి లేకపోవడాన్ని ఎట్లా చూస్తారు? ఇది కూడా ఇంకా విద్యాశాఖ మంత్రి పోస్ట్ కూడా సీఎం దగ్గరే ఉంది. సో ఏది చేయాలన్నా మళ్ళీ సీఎమే ఫైనల్ డెసిషన్ మేకర్. సో దీన్ని ఎట్లా చూస్తారన్నా? ఇప్పుడు ఎవరిని కలవడానికి వచ్చారు? వాళ్ళు కనీసం మీకు అపాయింట్మెంట్ అన్ని ఇస్తున్నారా? మేము సెక్రటరియట్లో ఉన్నటువంటి పర్సన్ని కలవడానికైనా వచ్చాము. సీసీలో ఉన్న పర్సన్స్ని అపాయింట్మెంట్స్ అనేది దొరుకుతూ ఉన్నాయి. బట్ దొరికినా కూడా వాళ్ళు ఏంటి అంటే ఇన్ టైంలో వాళ్ళు మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ తీసుకుంటుండ్రు, చేస్తాము చూస్తామనే మాట చెప్తుండ్రు. కానీ ఇప్పటివరకు ఆ ఫైల్ అనేది అక్కడ నుంచి మూవ్ అవ్వట్లేదు. దానికి సంబంధించిన ఫర్దర్ జీవోస్ ఏవి కూడా రావట్లేదు. మా బాధ అంతా అదే. ఇప్పటికీ స్టార్ట్ అయ్యి 1.5 month అవుతుంది. ఇప్పటికి ఒక 4-5 టైమ్స్ వచ్చాము. ప్రతిసారి మా సార్ వాళ్ళు వస్తూనే ఉన్నారు, మా యూనియన్స్ వస్తూనే ఉన్నాయి, అడుగుతూనే ఉన్నాయి, చెప్తూనే ఉన్నారు. వాళ్ళు చెప్పినంత వరకు అంటే మేము వచ్చి ఈరోజు అడిగినంత వరకు ఏం చెప్తున్నారంటే ఈరోజు సాయంత్రం లేదంటే రేపటిలోపు వచ్చేస్తుంది. ఆ ఆశతో మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. 2 days తర్వాత మళ్ళీ రావట్లేదు. మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడే కూర్చుంటున్నాం. విద్యాశాఖ ఇప్పటివరకు సీఎం సార్ దగ్గరనే ఉంది. బట్ ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అతనన్నా స్పందించాలి, లేదా కింది స్థాయిలో ఉన్న వాళ్ళతో ఉన్నటువంటి మంత్రుల కన్నా ఈ విషయాన్ని డిస్కషన్ చేసి చెప్పాలి. బట్ అది ఏది కూడా జరగట్లేదు. మేము ఇక సీఎం సార్ని వినియోగించుకునేది ఒకటే, ఏంటి అంటే అంటే దాదాపుగా 2000 కుటుంబాలు రోడ్డు పాలన పడుతున్నాయి. ఆ దృష్టిలో ఉంచుకొని ఆటో రెన్యువల్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను.